బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్సీ సోము వీరాజు చేసిన సవాల్ను స్వీకరించారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణకుమార్. టైం, ప్లేస్ చెబితే ఖచ్చితంగా బహిరంగ చర్చకు వస్తానని తెలిపారు. ఆర్ఎస్ఎస్ విధానాలపై, బీజేపీపై రాజమండ్రి సుబ్రహ్మణ్యం మైదానంలోనైనా, మీడియా సమక్షంలోనైనా చర్చకు తాను సిద్ధమని తెలిపారు. చర్చ ద్వారా ఆర్ఎస్ఎస్ గురించి, బీజేపీ గురించి, తెలుగు రాష్ట్రాల ప్రజలకు అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పుకొచ్చారు ఉండవల్లి. ఇటీవల సోము వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన గురూజీ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం పైన నేను చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ వేదిక వచ్చి నువ్వు అది నాతో వాదించగలవా అని ఈ మధ్యనే చూశాను. కొంచెం లేట్ అయింది అది. ఆయన అని అప్పుడే 3 రోజులు అయినట్టుంది. ఇప్పుడే చూశాను. మీరు మాట్లాడే ప్రతి ముక్క కూడా మీ ఇది స్టాండ్ ఏంటి, మీరు బీజేపీ ఏంటి, జనసంఘ ఏంటి, ఆర్ఎస్ఎస్ ఏంటి, గోల్వాల్కర్ ఏంటి, హెగ్డేవార్ ఏంటి, వాజ్పేయి గారు ఏంటి, మోడీ గారు ఏంటి, వీళ్ళందరూ ఎలా వచ్చింది ఏంటి, దీన్ని నాకు కొంత తెలుసు. నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్తారు. కానీ మీరు కనుక సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను. లేదు మనం ఎక్కడైనా ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మా ఆఫీసులోనో కూర్చుని మీడియా అందరినీ పిలిచి దీని మీద చర్చిద్దాం. చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి. మీరు ఇలా ముందు ఆ మాట అనడం నాకు చాలా సంతోషం కలిగించింది. ప్రెస్ ముందు అయితే కూర్చుని మాట్లాడుకుందాం, సుబ్రహ్మణ్య మైదానంలో అయితే నుంచుని మాట్లాడుకుందాం అన్నది మాత్రం ఖచ్చితంగా అది మంచి ఇది ఇచ్చారు మీరు, ఒక లీడు. ఆ లీడు నేను అంగీకరిస్తున్నాను. వీర్రాజు గారు, మీరు ఎప్పుడు డేట్ చెప్పినా ఒక్క 4 రోజులు ముందు చెప్పండి. ఎందుకంటే నేను ఈ మధ్య ఊళ్ళు తిరుగుతున్నాను. ఒక 4 డేస్ ముందు మీరు చెప్తే ఏ ఊళ్ళో ఉన్నా వచ్చేసి రెడీ అయి ఉంటాను. ఇది అరుణ్ కుమార్ స్వీకరించిన సవాల్. అయితే అసలు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ముందు సోము వీర్రాజు ఏమన్నారు, ఏం ఛాలెంజ్ చేశారు ఇప్పుడు చూద్దాం. రాజమండ్రిలో ఉన్న ప్రముఖుడు ఈ ఉపరాష్ట్రపతి గారిని కామెంట్ చేస్తారు. ఆయనకు ఓటేయకూడదట, దేశభక్తులకు ఓటేయకూడదు, సామాన్యులు చంపుతున్న నక్సలైట్లకి అనుగుణంగా తీర్పిచ్చిన వ్యక్తులకు ఓటేయాలని ఆయన సెలవిస్తారు. ఆర్ఎస్ఎస్ అనేది ఒక ఫాసిస్ట్ సంస్థగా నేను భావిస్తున్నాననే అభిప్రాయాన్ని ఆయన ఎప్పుడు వ్యక్తం చేస్తూ ఉంటాను. ఆర్ఎస్ఎస్ మీద బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నాం. సుబ్రహ్మణ్య మైదానంలో ఎప్పుడైనా సరే చర్చ జరిపితే అరుణ్ కుమార్ గారితో బహిరంగంగా చర్చకి సిద్ధంగా ఉన్నానని నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా దీనికి అనుగుణంగా అనేక పార్టీలు ఓట్లేసినాయి. సోము వీర్రాజు గారు నేను ఆర్ఎస్ఎస్ పైన గురూజీ గోల్వాల్కర్ గారు రాసినటువంటి పుస్తకం పైన నేను చేసిన వ్యాఖ్యల్ని తప్పుబడుతూ సుబ్రహ్మణ్య మైదానంలో బహిరంగ వేదిక వచ్చి నువ్వు అది నాతో వాదించగలవా అని ఈ మధ్యనే చూశాను. కొంచెం లేట్ అయింది అది. ఆయన అని అప్పుడే 3 రోజులు అయినట్టుంది. ఇప్పుడే చూశాను. మీరు మాట్లాడే ప్రతి ముక్క కూడా మీ ఇది స్టాండ్ ఏంటి, మీరు బీజేపీ ఏంటి, జనసంఘ ఏంటి, ఆర్ఎస్ఎస్ ఏంటి, గోల్వాల్కర్ ఏంటి, హెగ్డేవార్ ఏంటి, వాజ్పేయి గారు ఏంటి, మోడీ గారు ఏంటి, వీళ్ళందరూ ఎలా వచ్చింది ఏంటి, దీన్ని నాకు కొంత తెలుసు. నాకు తెలియని ఏమన్నా ఉంటే మీరు కూడా చెప్తారు. కానీ మీరు కనుక సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను. లేదు మనం ఎక్కడైనా ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మా ఆఫీసులోనో కూర్చుని మీడియా అందరినీ పిలిచి దీని మీద చర్చిద్దాం. చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి. మీరు ఇలా ముందు ఆ మాట అనడం నాకు చాలా సంతోషం కలిగించింది. ప్రెస్ ముందు అయితే కూర్చుని మాట్లాడుకుందాం, సుబ్రహ్మణ్య మైదానంలో అయితే నుంచుని మాట్లాడుకుందాం అన్నది మాత్రం ఖచ్చితంగా అది మంచి ఇది ఇచ్చారు మీరు, ఒక లీడు. ఆ లీడు నేను అంగీకరిస్తున్నాను. వీర్రాజు గారు, మీరు ఎప్పుడు డేట్ చెప్పినా ఒక్క 4 రోజులు ముందు చెప్పండి. ఎందుకంటే నేను ఈ మధ్య ఊళ్ళు తిరుగుతున్నాను. ఒక 4 డేస్ ముందు మీరు చెప్తే ఏ ఊళ్ళో ఉన్నా వచ్చేసి రెడీ అయి ఉంటాను.
అటు రాజమండ్రిలో పొలిటికల్ వార్ అయితే కొనసాగుతుంది. అటు ఎమ్మెల్సీ అటు సోము వీర్రాజు చేసిన సవాల్నైతే స్వీకరించారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఏదైతే ఆర్ఎస్ఎస్ విధానాలకు సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధమా అన్న సవాల్నైతే తను స్వీకరిస్తున్నాను, ఎక్కడైనా సరే టైం ప్లేస్ మీరు చెప్తే కనుక ఖచ్చితంగా అక్కడికి వచ్చి నేను క్లారిటీ ఇస్తానంటూ కూడా ఇప్పటికే అటు ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే తెలిపారు. దీనికి సంబంధించి కూడా మరి దీనిపై అటు సోము వీర్రాజు ఎలా స్పందిస్తారు, నిజంగానే వాళ్ళు అనుకున్నట్టుగా కూడా చర్చకు రావాలంటూ పిలుపునిచ్చేట్టుగా ఒక టైం ఒక ప్లేస్ చెప్తారా? సో మరి దీనిపైన ఇంకా ఎలాంటి చర్చ జరగబోతుంది అనేది కూడా హాట్ టాపిక్ గా మారిందనే చెప్పాలి. ప్రస్తుతం అయితే అటు రాజమండ్రిలోనైనా దీనికి సంబంధించి లేదంటే ప్రెస్ క్లబ్ కైనా సరే వచ్చి డీటెయిల్స్ ఇవ్వడానికి తన వివరణ ఇవ్వడానికి రెడీ అంటూ కూడా ఇప్పటికే అరుణ్ కుమార్ అయితే తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్ చెప్పండి, మనం చూస్తున్నాం కదా అటు అయితే సోము వీర్రాజు ఉండవల్లి అరుణ్ కుమార్ మధ్య అయితే సవాళ్ల పర్వం కొనసాగుతుందని చెప్పాలి. సో ఇప్పుడు అటు అరుణ్ కుమార్ ఇచ్చిన దానికి సోము వీర్రాజు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా, లేదా చర్చకు వెళతారా? అసలు డీటెయిల్స్ ఏంటి? ఎస్ఎక్లో చూసుకున్నట్లయితే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి ఓటు వేయొద్దంటూ కూడా ఏదైతే ఇక్కడ తెలుగు వారైనా వారికి మాత్రమే ఓటు వేయాలి, సుందర్ రెడ్డికి అయితే ఓటు వేయాలంటూ కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే ఆర్ఎస్ఎస్ కి సంబంధించి అనేక వ్యాఖ్యలు ఆయన చేశారు. ఆర్ఎస్ఎస్ కి సంబంధించిన వ్యాఖ్యలు చేయడంతో సోము వీర్రాజు అయితే దీన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్ఎస్ఎస్ పై మీకున్న ఉద్దేశం తప్పు, బహిరంగ చర్చకు రావాలి, సవాల్ విసురుతున్నా బహిరంగ చర్చకు రండి, మీకున్న అనుమానాలని కూడా నివృత్తి చేస్తాను, బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు సోము వీర్రాజు. అయితే ఆ సవాల్ని స్వీకరిస్తున్నట్లుగా ఇలాంటి ఒక అవకాశం కల్పించేందుకు చాలా ధన్యవాదాలు అంటూ కూడా ఈరోజు ఉండవల్లి స్పందించారు. అయితే నాకు లేట్ గా తెలిసింది, ఇప్పుడే చూశాను, అయితే చూసిన వెంటనే వీడియో పోస్ట్ చేస్తున్నానంటూ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే ఇలాంటి ఒక చర్చ జరగాలి, ఎందుకంటే నేను చదివిన పుస్తకాలని ఆధారంగా తీసుకొస్తాను, అవి మీ దగ్గర లేకపోతే కనుక నేను ఉంది ఆ పీడిఎఫ్ ను కూడా మీకు పంపుతాను. అయితే నేను బయట తిరుగుతున్నాను, నాకు 4 రోజులు ముందుగా నాకు సమాచారం అందిస్తే టైం ప్లేస్ మీరు ఎక్కడ చెప్తే అక్కడికి నేను వస్తాను. సుబ్రహ్మణ్య మైదానంలో ఆ సభను నిర్వహించేంత స్తోమత ప్రస్తుతానికి నాకు లేదు. నేను 12 ఏళ్ల క్రితమే రాజకీయాలకి స్వస్తి చెప్పాను. కానీ ఇలాంటి ఒక ఆరోగ్యకరమైన చర్చ దేశానికి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి చాలా ఉపయోగమైంది. ఏం జరిగింది, ఆర్ఎస్ఎస్ విధానాలు ఏంటి, నేను ఎందుకు తప్పుపడుతున్నానన్నది తెలియాలి. అయితే ఇది కోర్టు కాదు, ఎవరో జడ్జిమెంట్ ఎవరో, మన ఇద్దరి వాదనలు విన్నవారు ప్రజలకే అర్థమవుతుందంటూ కూడా ఉండవల్లి చాలా క్లియర్ గా ఒక వీడియోని రిలీజ్ చేశారు. అయితే దీనిపై సోము వీర్రాజు ఇంకా స్పందించలేదు. సోము వీర్రాజు కూడా ఎటువంటి స్పందన ఇస్తారో చూడాలి. ఏదైతే సవాళ్ళని ఆధారంగా అయితే ఆయన లైవ్ డిబేట్ కి వస్తారా, మీడియా ముందుకు సిద్ధం అంటూ కూడా ఉండవల్లి సవాల్ని స్వీకరిస్తున్నట్టుగా చెప్పారు. మీడియా ప్రెస్ క్లబ్ లో కావచ్చు, లేదంటే మీరు చెప్పినట్టుగా సుబ్రహ్మణ్య మైదానంలో మీరు సభను ఏర్పాటు చేస్తే నేను ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను, నా దగ్గర ఉన్న అన్ని కూడా తీసుకొస్తాను, ఆర్ఎస్ఎస్ మీద నాకు ఎందుకు అలాంటి ఒపీనియన్ ఏర్పడిందనే దానికి వచ్చిన ఆధారాలన్నీ కూడా, పుస్తకాలన్నీ కూడా తీసుకొని వస్తానంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది అఖిల. అయితే సోము వీర్రాజు మాత్రం ఇంకా దీనిపై స్పందించలేదు. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం సోము వీర్రాజు దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అఖిల. రైట్ శివశంకర్, థ్యాంక్ యూ.